ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇస్ అడాప్టెడ్ బై యూనిసెల్యులర్ ఆర్గానిజం? యూనిసెల్యులర్ ఆర్గానిజం ని ఈ కింది వాటిలో ఏది అడాప్ట్ చేసుకుంటుందని అంటున్నాడు. సో ఇది రీప్రొడక్షన్ సిస్టమ్ లో ఈ బర్డింగ్, రీజనరేషన్, ఫ్రాగ్మెంటేషన్, ఓకే, ఫిజన్, ఇవన్నీ కూడా రీప్రొడక్షన్ సంబంధించినవి అనమాట. సో కొత్త మొక్కలు పెరగడం సంబంధించింది. సో ఫిజన్ అనేది ఇక్కడ ఫిజన్ చూడండి, ఫిజన్ ఆల్సో కాల్డ్ బైనరీ ఫిజన్. ఇక్కడ ఫిజన్ అనేది ఇక్కడ ఏంటంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో జరుగుతుంది అనమాట. అక్కర్స్ ఇన్ ప్రోకారియోటిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఇన్ సమ్ ఇన్వర్టబుల్ multi-celled organisms. After a period of growth, an organism split into two separate organisms. Many single-celled organisms produced by binary fission. సో బైనరీ ఫిజన్ వల్ల అంటే ఒక అమీబియా నుంచి రెండు అమీబియాలుగా విడిపోవడం, అందులోనే ఆ అమీబియానే చీలిపోయి మళ్ళీ ఇంకో అమీబియా లాగా ఏర్పడుతుంది. పారమేషియం కూడా అంతే, బై మిటోసిస్, వేర్ సెల్ డివైడ్స్ ఇంటూ టూ హాఫ్స్ అండ్ ఈచ్ ర్యాపిడ్లీ గ్రోన్ ఇంటూ అన్ అడల్ట్. సో ఈ విధంగా ఒకటి డివైడ్ అయ్యి హాఫ్ డివైడ్ అయిపోయి ఇలా చేస్తుంది. ఇది ఫిజన్ లో జరుగుతుంది అన్నమాట. అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లలో ఇది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ అంటే అమీబియా, పారమేషియం. అండ్ వన్ మోర్ క్వశ్చన్, డాష్ స్ప్రెడ్స్ త్రూ ద స్టెమ్. సో ఏది స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్స్ త్రూ ద స్టెమ్, స్టెమ్ ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి మొక్క ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ బ్రయోఫైలం ఇచ్చాడు, రోజ్ ఇచ్చాడు, బ్రయోఫైలా ఇచ్చాడు, టామరిన్ ఇచ్చాడు. టామరిన్ అంటే చింత చెట్టు, రోజ్ అంటే రోజ్ గులాబీ చెట్టు, అండ్ బ్రయోఫిల్లం అంటే బ్రయోఫిల్లం అనేది ఆకుల నుంచి వస్తాయి అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఏది అప్రోప్రియేట్ గా ఉంది అంటే రోజ్ చెట్టు. రోజ్ ట్రీని మనం ఏం చేస్తామంటే స్టెమ్ నుంచి స్ప్రెడ్ అవుతా ఉంటుంది. ఆ స్టెమ్ మనం తీసుకొచ్చి భూమిలో పాతి పెడితే అది కొత్త మొక్క జనరేట్ అవుతుంది. సో ద ప్లాంట్ ఆఫ్ రోజ్ స్ప్రెడ్స్ త్రూ ద స్టెమ్. వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ ప్లాంట్స్ ఫ్రమ్ రూట్స్, స్టెమ్ అండ్ లీవ్స్. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ఎ ప్లాంట్. The new plant is genetically identical to the parent. New plant grows from parts of the parent plant. ఈ విధంగా కొత్త మొక్క అనేది ఏర్పడుతుంది. In a plant, the seed contains the embryo which develops into seeding under appropriate conditions. This process is known as. ఇక్కడ ఏమంటుందంటే సీడ్ అనేది contain the embryo. ఎంబ్రియోని కలిగి ఉంటుంది, which develops into a seeding under appropriate conditions. This process is known as. ఈ ప్రాసెస్ ను మనం ఏమని పిలుస్తాం అని అంటున్నాడు. ఒక సీడ్ ఎంబ్రియోని కలిగి ఉండి అది డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఒక సీడ్ లాగా తయారవుతుంది అనమాట. దాన్ని ఏమంటామని అన్నాడు. ఆ సీడ్ పెరుగుతూ ఉంటుంది, దాన్ని ఏమంటామని అడుగుతున్నాడు. సో పాలినేషన్ అంటే ఫీమేల్ మేల్ రీప్రొడక్షన్ సిస్టమ్. సో అందులో నుంచి ఆంథర్ నుంచి పోలన్ గ్రెయిన్స్ వచ్చి అందులో పడిపోవడాన్ని, స్టిగ్మాలో పడిపోవడాన్ని పాలినేషన్ అంటాం. ట్రాన్స్పిరేషన్ అంటే మొక్కలు కొంత వాటర్ని విడుదల చేస్తాయి. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. క్రాస్ పాలినేషన్ అంటే మనకు తెలుసు, సెల్ఫ్ పాలినేషన్ ఉంటుంది, క్రాస్ పాలినేషన్ ఉంటుంది. క్రాస్ పాలినేషన్ అంటే వేరే మొక్క యొక్క ఆంథర్ నుంచి పోలన్ గ్రెయిన్స్ ఇప్పుడు ఫస్ట్ ఒక మొక్కలో దాని స్టిగ్మాలో వేరే మొక్క నుంచి పడిపోయింది అంటే దాన్ని క్రాస్ పాలినేషన్ అంటాం. సో ఇక్కడ జర్మినేషన్ అనేది రైట్ ఆన్సర్. సీడ్స్ కంటైన్ ఎంబ్రియో విచ్ డెవలప్స్ ఇంటూ ఎ సీడింగ్ వెన్ గ్రోన్ అండర్ అప్రోప్రియేట్ కండిషన్స్. ద ఎండోస్పర్మ్ ఇన్సైడ్ ద సీడ్స్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో. ఈ ఎంబ్రియో డెవలప్ కావడానికి కోసం ఇక్కడ ఏం ఉపయోగపడుతుంది, ఎండోస్పర్మ్ ఇన్సైడ్ ద సీడ్స్, సీడ్ లోపల ఎండోస్పర్మ్ అని ఉంటుంది, అది హెల్ప్ చేస్తుంది అనమాట డెవలప్ కావడానికి. డెవలప్ ఆఫ్ ది ఎంబ్రియో డెవలప్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇట్ హ్యాస్ స్టార్చ్ యాజ్ స్టోర్డ్ న్యూట్రిషన్ విచ్ అలౌస్ ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఎంబ్రియో. స్లోగా అది ర్యాపిడ్ గా గ్రో కావడానికి ఏది యూస్ఫుల్ అవుతుందంటే స్టార్చ్ అనేది చాలా స్టార్చ్ అనేది దానిలో న్యూట్రిషన్ కావడానికి కోసం ఎండోస్పర్మ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ జర్మినేషన్. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం అంటే జర్మినేషన్ అంటారు. సో ఈ విధంగా సీడ్ అనేది ఎంబ్రియోని కలిగి అది గ్రో కావడాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారంటే జర్మినేషన్ అని పిలుస్తాం అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ హాస్ హిడెన్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. హిడెన్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఏంటి అన్నాడు. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే ఏంటి, కింద ఇచ్చిన వాటిలో ఇంపోమియా, పీనస్, డియోడర్, మర్సిలియా. సో ఏ cryptogams is a plant or a plant-like organism that produces by spores without flowers or seeds. Cryptogamy means in hidden reproduction అనమాట. ఇందులో ఫ్లవర్ ఉండవంట, సీడ్స్ ఉండవంట. సో మర్సిలా అనే ఒక మొక్క, సో దీనిలో ఏంటంటే ఇది స్పోర్స్ ద్వారా రీప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దీనిలో ఫ్లవర్స్ లాంటివి ఏమి ఉండవు, సీడ్ ఏమి ఉండదు. సో దీన్ని ఏమంటారు అంటే హిడెన్ రీప్రొడక్షన్ అంటారు. రెఫరింగ్ టు ద ఫ్యాక్ట్ దట్ నో నీడ్ ఈస్
నో సీడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, సీడ్ అనేది ప్రొడ్యూస్ కాదు. దస్ క్రిప్టోగామ్స్ రిప్రజెంట్ ద నాన్ సీడ్ బేరింగ్ ప్లాంట్స్. నాన్ సీడింగ్ బేరింగ్ ప్లాంట్స్ ఏంటంటే మర్సిలియా అనే ఒక క్రిప్టోగ్రామ్ అనేది దీని స్పోర్స్ కలిగి ఉంటుంది. ఫ్లవర్స్ ఉండవు, సీడ్ ఉండదు. బట్ ఏంటంటే ఇది హిడెన్ రీప్రొడక్షన్ అనేది చేస్తుంది. హిడెన్ రీప్రొడక్షన్, దానిలోనే రీప్రొడక్ట్ అవుతుంది. స్పోర్ట్స్ అనేటివి ఏర్పడి అక్కడ నుంచి కొత్త ప్లాంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇన్ ఎ ప్లాంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సీడ్స్. ఇంకో క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సీడ్స్, దేని నుంచి సీడ్స్ అనేది కన్వర్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో మనకు తెలుసు ఓవిల్ అనేది సీడ్ గా కన్వర్ట్ అవుతుంది, ఓవరీ అనేది ఫ్రూట్ గా కన్వర్ట్ అవుతుంది, స్టిగ్మా అనేది ఫీమేల్ ప్రొడక్టివ్ పార్ట్, స్టైల్ అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్, రైట్. పార్థెనోకార్పీ ఈస్ డిఫైన్డ్ యాజ్ అని అడుగుతున్నాడు. అంటే డెవలప్మెంట్ ఆఫ్ రూట్ విత్ ఫర్టిలైజేషన్, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్స్ విత్ ఫర్టిలైజేషన్, డెవలప్మెంట్ ఆఫ్ రూట్స్ వితౌట్ ఫర్టిలైజేషన్, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్స్ వితౌట్ ఫర్టిలైజేషన్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పార్థెనోకార్పీ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్స్ వితౌట్ ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ చెందకుండా ఫ్రూట్స్ డెవలప్ అవ్వడాన్ని పార్థెనోకార్పీ అంటారు. అంటే ఫలదీకరణ జరగదు, దానిలో సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరగకుండా, ఫలదీకరణ జరగకుండా ఈ విధంగా ఫ్రూట్స్ రావడాన్ని పార్థెనోకార్పీ అంటారు. పార్థెనోకార్పీ ఇస్ డిఫైన్డ్ యాజ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్ వితౌట్ ఫెర్టిలైజేషన్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్. సో ఫెర్టిలైజేషన్ కాకుండా అంటే అది అసెక్సువల్ రిప్రొడక్షన్, ఇన్ విచ్ ద ఎగ్ డెవలప్స్ వితౌట్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ గమేట్స్ లేకుండా ఇది కొత్త మొక్కను ఏర్పరుస్తుంది. సో ఎగ్జాంపుల్ క్రెపిస్ అండ్ పార్థెనియం అనేటివి ఇది పార్థెనోకార్పీ సంబంధించిన అనమాట. ఫర్టిలైజేషన్ లేకుండా కొత్త మొక్కను ఏర్పరిచేటువంటి మొక్కలు అనమాట ఇవి, క్రెపిస్ అండ్ పార్థెనియం. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏఎల్పీలో అడిగారు. సో ఎన్టీపీసీలో దాదాపు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొంచెం హార్డ్ గా చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వ్స్ యాజ్ ఏ న్యూట్రిటివ్ టిష్యూ ఫర్ ద గ్రోయింగ్ ఎంబ్రియో. ఇందులో ఏంటి అసలు న్యూట్రిషన్ టిష్యూ అంటే, న్యూట్రిటివ్ టిష్యూ అని దేన్ని పిలుస్తారని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఆప్షన్, ఓవ్యూల్, ఓవరీ, జైగోట్. జైగోట్ అంటే రెండు కలిసిన తర్వాత ఏర్పడే జైగోట్. అంటే ఇది పోలన్ గ్రెయిన్స్ అండ్ అందులో ఉన్న ఎగ్ కలిస్తే అది జైగోట్ ఏర్పడుతుంది. ఓవరీ అంటే ఓవరీలోనే ఇది జరుగుతుంది అనమాట, సో జైగోట్ ఏర్పడుతుంది. ఓవ్యూల్ అంటే ఆల్రెడీ తెలుసు, ఓవ్యూల్ సీడ్ గా మారిపోతుంది, ఓవరీ ఏమో ఫ్రూట్ గా మారిపోతుంది. ఎండోస్పర్మ్ అనేది a triploid primary endospores nucleus, a nutrient structure is developed in embryo sac as a result of double fertilization and triple fission. This is called endosperm. దీన్ని ఎండోస్పర్మ్ అంటారు. సో ఈ ట్రైప్లాయిడ్ ప్రైమరీ ఎండోస్పోర్ న్యూక్లియస్ న్యూట్రియంట్ స్ట్రక్చర్ కలిగి ఉన్నటువంటి ఇది ఎంబ్రియో సాక్ ను డెవలప్ చేస్తుంది, ద రిజల్ట్ ఆఫ్ డబుల్ ఫెర్టిలైజేషన్ అండ్ ట్రిపుల్ ఫ్యూజన్. ఇలాగా దిస్ ఈస్ కాల్డ్ ఎండోస్పర్మ్. ఎండోస్పర్మ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రిటివ్ టిష్యూ అన్నమాట ఇది. సో ఎండోస్పర్మ్ సర్వ్స్ యాజ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ టు ద గ్రోయింగ్ ఎంబ్రియో. ఇది సోర్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అన్నమాట. ఎండోస్పర్మ్ అనేది న్యూట్రిషన్స్ ని ఈ యొక్క ఎంబ్రియోకి అందిస్తూ ఉంటుంది. ఈ సీడ్ లో నుంచి ఎంబ్రియో పెరుగుతూ ఉంటాయి, దానిలో నుంచి దాన్ని గ్రో కావడానికి ఇది ఫుడ్ అందిస్తూ ఉంటుంది. సో అండ్ ఆల్సో సీడింగ్ ఇన్ యాంజియోస్పర్మ్స్. సో సీడింగ్ ఇన్ యాంజియోస్పర్మ్స్ లో కూడా ఈ న్యూట్రిటివ్ టిష్యూ అనేది ఉంటుంది ఎంబ్రియో పెరగడానికి, రైట్. ఎండోస్పర్మ్స్ అని గుర్తుంచుకోండి. ఇంకో క్వశ్చన్, ఐడెంటిఫై టైప్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ విచ్ ఇన్వాల్వ్స్ reproduction through the part of the plant such as roots, stems and leaves. ఇక్కడ అసెక్సువల్ రిప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతూ సో పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ సచ్ యాజ్ రూట్స్, స్టెమ్, లీవ్స్ ఉండడాన్ని ఏమని అంటామని అంటారు. సింపుల్, ఇక్కడ వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాము, రైట్. వెజిటేటివ్ పార్ట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయినవాడు వెజిటేటివ్ ప్రాపగేషన్. అటువంటి అసెక్సువల్ రిప్రొడక్షన్ ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ఆర్ బర్డ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద నోచెస్ అలాంగ్ విత్ లీఫ్ మార్జిన్. లీఫ్ మార్జిన్ లో నుంచి బర్డ్స్ ఒక ప్లాంట్ అనేది మొక్క అనేది ఏర్పడడం దేనిలో జరుగుతుంది అంటున్నాడు. బ్రయోఫైలం, బనానా, రోజ్. అందరూ ఏం చేస్తారంటే బ్రయోఫైటా పెడతారు. బ్రయోఫైటా మొక్క వేరు అండ్ బ్రయోఫైలం మొక్క వేరు. సో బ్రయోఫైలం ఇస్ ద రైట్ ఆన్సర్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ డూ సమ్ మిస్టేక్ హియర్. సో ఇన్ బ్రయోఫైలం వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. లీవ్స్ యొక్క మార్జిన్స్ లలో ఒక బర్డ్స్ లాగా తయారై అక్కడ నుంచి కొత్త మొక్క వస్తుంది, రైట్. బ్రయోఫైలం అని గుర్తుంచుకోండి. And the next question is, which of the following is not a pollinating agent for cross pollination? Cross pollination లో పాలినేషన్ ఏజెంట్ కాదు, పాలినేటింగ్ ఏజెంట్ అనేది కాదు అని అడుగుతుంది. ఏంది? సో వాటర్ తోనే పాలినేషన్ అవుతుందా? ఎస్, వాటర్ తో అవుతుంది. యానిమల్స్ తో అవుతుందా?
యానిమల్స్ దానికి అంటుకోవడం వల్ల అక్కడ నుంచి పోలన్ గ్రెయిన్స్ అయినా ట్రావెల్ అవుతూ అందులో స్టిగ్మాలు పడిపోతాయి. సో విండ్ ద్వారా కూడా అయ్యే అవకాశం ఉంది. సో క్రాస్ పాలినేషన్ కాకుండా ఉండేది ఏంటంటే ఒక ప్లాంట్స్ మాత్రం చెప్పలేం. క్రాస్ పాలినేషన్ ఇన్వాల్వ్ అని వేరే ప్లాంట్స్ వచ్చేసి అయితే నడవవు కదా, అవి ట్రావెల్ చేయవు కదా. సో ఆ ప్లాంట్స్ అయితే ఇందులో కాదు. రైట్ ఆన్సర్ ఇస్ ప్లాంట్స్. రైట్. సెల్ఫ్ పాలినేషన్ అంటే క్రాస్ పాలినేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. సో హైడ్రోఫైలస్ ఫ్లవర్స్ అంటే దీస్ ఫ్లవర్స్ ఆర్ పాలినేటెడ్ బై వాటర్ మీన్స్. సో వాటర్ నుంచి ఈ ఫ్లవర్స్ లోకి ఈ పాలినేటింగ్ జరగడాన్ని హైడ్రోఫిలస్ ఫ్లవర్స్ అంటారు. జూఫిలస్ ఫ్లవర్స్ అంటే యానిమల్స్ ద్వారా పాలినేషన్ జరిగితే, లేదా బ్యాట్స్ ద్వారా, బర్డ్స్ ద్వారా, హ్యూమన్ బీయింగ్స్ ద్వారా. సో యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో యానిమల్ కాబట్టి వీటి ద్వారా జరిగితే జూఫిలస్ ఫ్లవర్స్ అంటారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈస్ అనిమోఫిలస్ ఫ్లవర్స్. క్వశ్చన్ కాదండి. అనిమోఫిలస్ ఫ్లవర్స్ అంటే దీస్ ఫ్లవర్స్ ఆర్ పాలినేటెడ్ బై ద విండ్. విండ్ ద్వారా జరిగితే అనిమోఫిలస్ అంటారు. సో ఎంటమోఫిలిక్ ఫ్లవర్స్, ఎంటమో అనగానే మనకు తెలుసు ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ ద్వారా జరిగితే ఎంటమోఫిలిక్ ఫ్లవర్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ అదర్ ఆర్టిఫిషియల్ మెథడ్స్ ఆల్సో అడాప్టెడ్. సో ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. ద గ్రూప్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ దట్ ఆర్ వెజిటేబుల్లీ ప్రాపగేటెడ్ ఈజ్. వెజిటేటివ్ ప్రాపగేట్ అయ్యేటువంటి గ్రూప్ ఆఫ్ క్రాప్స్ ఏంటివి అని అడుగుతున్నాడు. పొటాటో, పపాయ, బనానా. పొటాటో ఎలా ఉంటుంది? సో వెజిటేటివ్ ప్రాపగేషన్ జరుగుతుంది. పొటాటో ఒక భాగాన్ని తీసుకొని మనం భూమిలో పెడితే అది మొక్క గ్రో అవుతుంది. పపాయ, బొప్పాయి అవుతుందా? కాదు. బొప్పాయి అనేది విత్తనం ద్వారా జరుగుతుంది. అండ్ బనానా చెట్టు కాండం తీసి దాని పిలకలు తీసి పెడితే వస్తుంది అనమాట, అది బనానా. సో పపాయ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ కాదు. అండ్ షుగర్ కేన్ చెరుకు మొక్కను మనం కట్ చేసి పెట్టొచ్చు. సో వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉంటుంది. పొటాటోలో కూడా వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉంటుంది. బనానాలో కూడా వెజిటేటివ్ కాండం తీసి పెట్టొచ్చు. సో ఈ బి ఇస్ ద రైట్ ఆన్సర్. రౌండ్ నట్ డ్రమ్ స్టిక్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ స్పెషలైజ్డ్ టు ప్రొడ్యూస్ అసెక్సువల్ ఇన్ రన్నర్ గ్రాస్. ఈ కింద వాటిలో అసెక్సువల్ అయ్యేది ఏంటి అని అడుగుతున్నాడు రన్నర్ గ్రాస్ లో. సో ద స్టెమ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ స్పెషలైజ్డ్ టు రిప్రొడ్యూస్ అసెక్సువల్ ఇన్ రన్నర్ గ్రాస్. గ్రాస్ అంటే గడ్డిలో ఏది రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏది అసలు? దీనిలో ఏంటి? ఫ్లవర్ ఆ రూటా లీఫ్? ఫ్లవర్ అయితే అది అసెక్సువల్ రీప్రొడక్షన్ కాదు. ఫ్లవర్ లో జరిగితే అది సెక్సువల్ రీప్రొడక్షన్ కాబట్టి ఫ్లవర్ ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ రూట్ లో జరగచ్చు, లీఫ్ లో జరగచ్చు, స్టెమ్ లో. కాకపోతే గ్రాస్ లో ఏంటంటే స్టెమ్ లో జరుగుతుంది అనమాట అసెక్సువల్ రీప్రొడక్షన్. స్టెమ్ ద్వారా ఇంకొక గడ్డి మొక్క ఏర్పడతా ఉంటుంది. సో ద న్యూ ఇండివిజువల్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ జెనెటికల్లీ అండ్ ఫిజికల్లీ ఐడెంటికల్ టు ఈచ్ అదర్. దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ గమేట్స్ ఇన్ అసెక్సువల్ రీప్రొడక్షన్. దెర్ ఆర్ 6 types ఆఫ్ ఇట్స్. అసెక్సువల్ రీప్రొడక్షన్ లో 6 types ఉన్నాయి. ఫిజన్ ఉన్నది, బడ్డింగ్ ఉంది, స్పోర్ ఫార్మేషన్ ఉంది, రీజనరేషన్ ఉంది, ఫ్రాగ్మెంటేషన్ ఉంది, వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉంది. రైట్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ద onset or recovery of normal development by a latent or dormant embryo is called. So onset or recovery of normal development by latent or dormant embryo డెవలప్మెంట్ అవ్వడం అనే ఒక క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఎంబ్రియో గ్రో అవుతుంది, లేకపోతే డెవలప్ అవుతుంది, నార్మల్ డెవలప్ ఉంటుంది, లేటెంట్ డెవలప్ ఉంటుంది, డార్మెంట్ ఉంటుంది. దీనికి అంతటికి ఆన్సర్ ఏంటంటే జర్మినేషన్. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. జర్మినేషన్ లో ఎండోస్పర్మ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది న్యూట్రియంట్ టిష్యూ అనమాట. ఈ ఎండోస్పర్మ్ న్యూట్రియంట్ టిష్యూ ద్వారా జర్మినేషన్ అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ వరకు. సో ఇంకో క్వశ్చన్ లోకి వెళ్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఓన్లీ వన్ పార్ట్ ఈస్ ఇన్వాల్వ్. సో ఈ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏ టైప్ ఆఫ్ ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఓన్లీ వన్ పేరెంట్ ఈజ్ ఇన్వాల్వ్, ఒకటే పేరెంట్ ఇన్వాల్వ్ అవుతుంది అన్నాడు. సో ఒక పేరెంట్ ఇన్వాల్వ్ అయ్యేటి ఏంటి? అసెక్సువల్ రీప్రొడక్షన్ లో ఒకటే పేరెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. రైట్. సెక్సువల్ రీప్రొడక్షన్ లో 2 పేరెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఏంటి? ఫీమేల్ అండ్ మేల్. మల్టిపుల్ ఫిజన్ కూడా అసెక్సువల్ రీప్రొడక్షన్. సో ఒక పేరెంటే ఇన్వాల్వ్ అవుతారు. సో బైనరీ ఫిజన్ కూడా ఒక పేరెంటే ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ 3 ఆప్షన్స్ కూడా రైట్ ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ ఎగ్జామ్ లో దీన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి లో ఇచ్చారు 2018 లో. దిస్ ఈజ్ ఎలిమినేటెడ్ బై ఆర్ఆర్బి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ ఫ్రమ్ ద ఆంథర్స్ ఆఫ్ వన్ ఫ్లవర్ టు ద స్టిగ్మా ఆఫ్ ద సేమ్ ప్లాంట్ ఈజ్ కాల్డ్. ఒకే ప్లాంట్ నుంచి ఆంథర్స్ లో ఉన్నటువంటి ఫ్లవర్ లో ఉన్నటువంటి ఆంథర్ నుంచి స్టిగ్మాకి పోలన్ గ్రెయిన్స్ వెళ్తే దాన్ని ఏమని పిలుస్తారని అంటున్నాడు. సో అలా పోతే ఏమంటారు? రీజనరేషన్ అంటారా? కాదు. ట్రాన్స్పిరేషన్ అంటారా? కాదు. సెక్సువల్ రీప్రొడక్షనే. బట్ దీన్ని ఏమంటారు? పర్టికులర్ గా ఇలా ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని ఏమంటారు అంటే పాలినేషన్ అంటారు. రైట్. ఈ పాలినేషన్ 2 రకాలు ఉంటాయి. పాలినేషన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ప్లేస్మెంట్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ ఫ్రమ్ ద ఆంథర్ టు ద స్టిగ్మా ఆఫ్ ద సేమ్ ఫ్లవర్ ఆర్ అదర్ ఫ్లవర్. ఓకే, సేమ్ ఫ్లవర్ లో ఉంటే సెల్ఫ్ పాలినేషన్, వేరే ఫ్లవర్ నుంచి ఆంథర్స్ లో ఉన్న పోలన్ గ్రెయిన్స్ వచ్చేసి ఈ ఫ్లవర్ లో ఫస్ట్ ఉన్న ఫ్లవర్ లో పడితే అది క్రాస్ పాలినేషన్ అంటారు.
స్వలింగ సంపర్కం అండ్ పరపరాగ సంపర్కం అంటారు తెలుగులో, రైట్. అండ్ ఇంకొక క్వశ్చన్లోకి వెళ్దాము. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ప్లాంట్స్ కెన్ బి గ్రోన్ బై సింగిల్ పేరెంట్ ప్లాంట్ ఇన్ డిసీజ్ ఫ్రీ కండిషన్? సింగిల్ పేరెంట్ ప్లాంట్ అనేది డిసీజ్ ఫ్రీ కండిషన్లో ఉంటుంది. ఏ మెథడ్లో అని అంటున్నాడు. సో సింగిల్ పేరెంట్ ప్లాంట్ అంటున్నాడు, దీన్ని బాగా గమనించాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ప్లాంట్స్ కెన్ బి గ్రోన్ బై సింగిల్ పేరెంట్ ప్లాంట్ ఇన్ డిసీజ్ ఫ్రీ కండిషన్? సో ఇక్కడ ఏంటంటే రీజనరేషన్ అంటారా? కాదు. స్పోర్ ఫార్మేషన్ అంటే ఇది కూడా అసెక్సువల్ రీప్రొడక్షన్, సింగిల్ పేరెంటే ఉంటుంది కానీ కాదు. సెక్సువల్లో ఇద్దరు పేరెంట్స్ ఎలిమినేట్ చేయొచ్చు. సో టిష్యూ కలర్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ద ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ కండిషన్స్. సో టిష్యూ కల్చర్లో డిసీజ్ ఫ్రీ కండిషన్ ఉండాలి, ప్లాంట్కి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఆర్టిఫిషియల్గా కొన్ని చేస్తున్నారు అనమాట. సో అది టిష్యూ కల్చర్లో కొన్ని మొక్కలను, కొత్త వంగడాలను ఏర్పాటు చేయడం కోసం టిష్యూ కల్చర్ను ఉపయోగించుకొని ఈ ప్రాసెస్ చేస్తున్నారు. టిష్యూ కల్చర్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ the plants are produced in artificial conditions by using growth hormones as a growth and differentiation factor. The growth hormones ను యూజ్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్గా. సో టిష్యూ ఈజ్ located isolated from any part of the disease free plant and it is cultured in the nutrient media under standard lab conditions. Standard lab conditions లో కొత్త మొక్కలను ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని హార్మోన్స్ను ఉపయోగించి వాళ్ళు చేస్తున్నారన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ మొక్కలకు వ్యాధులు అనేటివి రావు. సో టిష్యూ కల్చర్ ద్వారా మాత్రమే ఈ విధంగా వ్యాధులు అనేటివి రావు. ద టిష్యూ గ్రోస్ ఇంటూ ఏ మాస్ ఆఫ్ సెల్ known as callus which differentiates into root and shoot in the presence of auxin and cytokinin respectively and finally turns into the new plant. కొత్త ప్లాంట్గా మారుతుంది. అది ఇష్టం ఉన్నట్టుగా పెరగకుండా, లేకపోతే దాని సైటోకైనిన్, ఆక్సిన్ వీటన్నిటిని కంట్రోల్ చేస్తాను అనమాట. క్లారిటీ దాన్ని ఆ టిష్యూ వల్ల అది కంట్రోల్ అయిపోయి ఇలాంటి వ్యాధులు, వాటికి ఇలాంటి వ్యాధులు రాకుండా కూడా ఉంటుంది. సో ద అబ్టైన్డ్ ప్లాంట్ ఈస్ సబ్కల్చర్ ఇంటూ ఏ నంబర్ ఆఫ్ ప్లాంట్ బై ద ప్రాసెస్ ఆఫ్ మైక్రో ప్రాపగేషన్. ఈ మైక్రో ప్రాపగేషన్ అంటాం దీన్ని. టిష్యూ కల్చర్ ద్వారా ఈ విధంగా వ్యాధులు రాకుండా చేయొచ్చు, రైట్. టిష్యూ కల్చర్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ప్లాంట్ దట్ డస్ నాట్ గ్రో బై వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది కాకుండా ప్లాంట్ గ్రో అవ్వడం ఎందులో జరుగుతుంది? కింది వాటిలో బనానా, రోజా, ఆరెంజా, పపాయ. వెజిటేటివ్ ప్రాపగేషన్ కాదు అంటున్నాడు, రైట్. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటి? వెజిటేటివ్ పార్ట్స్ నుంచి కొత్త మొక్క ఏర్పడడం వెజిటేటివ్ ప్రాపగేషన్. అంటే బనానా దాని యొక్క కాండం నుంచి, పిలక నుంచి ఒక కొత్త మొక్క ఏర్పడుతుంది. రోజ్ కూడా దాని స్టెమ్ నుంచి ఏర్పడుతుంది. ఆరెంజ్ కూడా స్టెమ్ నుంచి ఏర్పడుతుంది కొత్త మొక్క. కాకపోతే ఇక్కడ పపాయ అనేది డస్ నాట్ గ్రో బై వెజిటేటివ్ ప్రాపగేషన్. పపాయ కంపల్సరీ దాని ఫ్లవర్ విత్తనాల నుంచి మాత్రమే వస్తుంది. బనానా, రోజ్ అండ్ ఆరెంజ్ ఆర్ ప్రాపగేటెడ్ వెజిటేటివ్. Vegetative propagation or vegetative reproduction is the process of multiplication in which a proportion of fragment of the plant body functions as propagation. So ఈ విధంగా కొత్త మొక్క వస్తుంది. పపాయలో అలా జరగదు అనమాట. వెజిటేటివ్ ప్రాపగేషన్ కానిది అని అడిగాడు. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్, పపాయ. సో ఇంకో క్వశ్చన్లోకి వెళ్దాం. ద సీడ్ ఆఫ్ ద ప్లాంట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ది డాష్ ఆఫ్ ది నెక్స్ట్ ప్లాంట్. సీడ్ ఆఫ్ అ ప్లాంట్ కన్సిస్ట్ ఆఫ్ డాష్ ఆఫ్ ది నెక్స్ట్ ప్లాంట్ అంటున్నాడు. సో ఇక్కడ seed of a plant is consist of the dash of the next plant. నెక్స్ట్ ప్లాంట్ కి వెళ్ళడానికి దేన్ని కలిగి ఉంటుంది సీడ్? ఫస్ట్ ఓవ్యూల్ నుంచి సీడ్ తయారవుతుంది, రైట్. ఓవ్యూల్ నుంచి సీడ్గా మారుతుంది. ఈ సీడ్ అనేది ఇంకొక ప్లాంట్గా మారడం కోసం ఏం తయారవుతుంది అంటే ఎంబ్రియో డెవలప్ అవుతుంది, రైట్. గుర్తుంచుకోండి, జైగోట్ డెవలప్ అయితే దాన్ని ఎంబ్రియో అని అంటాం, రైట్. జైగోట్ డెవలప్ అయితే ఎంబ్రియో అంటాం. అంతేకాకుండా ఫస్ట్ ఈ సీడ్ ఎక్కడ డెవలప్ అవుతుంది అంటే, ఫస్ట్ సీడ్ ఎక్కడ అవుతుందంటే ఓవిల్ అవుతుంది. ఫస్ట్ సీడ్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఓవిల్లో సీడ్ ఏర్పడుతుంది. సో ఓవిల్లో సీడ్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన సీడ్ ఇంకా డెవలప్ అయిన తర్వాత అది నెక్స్ట్ ప్లాంట్కి ఎక్కడ మారుతుంది అంటే ఎంబ్రియో డెవలప్ అయిన తర్వాత, గ్రో అయిన తర్వాత. ఈ ఎంబ్రియో గ్రో కావడానికి ఏం అవసరం? ఎండోస్పర్మ్ అనేది అవసరం అన్నమాట. The seed of the plant is consist of embryo
ఆఫ్ ది నెక్స్ట్ ప్లాంట్ యొక్క ఎంబ్రియో అనేది ఉంటుంది. ద గ్రోత్ ఆఫ్ సీడ్ ఇంటూ ఏ యంగ్ ప్లాంట్ ఆర్ ఎ సీడింగ్ ఈజ్ కాల్డ్ జెర్మినేషన్. ఈ విధంగా కొత్త యంగ్ ప్లాంట్ కావడాన్ని జెర్మినేషన్ అంటాం. ఎట్ ద టైమ్ ఆఫ్ జెర్మినేషన్ ఎ స్మాల్ ప్లాంట్ స్టార్ట్స్ టు ఎమర్జ్ ఫ్రమ్ ది సీడ్. ఇలా జరిగినప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ జెర్మినేషన్ ఏ స్మాల్ ప్లాంట్ స్టార్ట్స్ టు ఎమర్జ్ ఫ్రమ్ ద సీడ్. సీడ్ నుంచి ఒక కొత్త మొక్క అనేది స్టార్ట్ అవుతుంది. దానికోసం ఎంబ్రియో అవసరం అనమాట. నెక్స్ట్ ఎంబ్రియో అయిన తర్వాత దాని నుంచి కొత్త ప్లాంట్ అనేది బయటకు వస్తుంది. దిస్ హ్యాపెన్స్ మెయిన్లీ వెన్ ద సీడ్ గెట్స్ ద ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ సబ్స్టాన్సెస్. సో ఈ విధంగా సీడ్ నుంచి కొత్త మొక్క వస్తుంది అనమాట. రైట్. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఏ రీప్రొడక్షన్ ఇన్ విచ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ప్లాంట్స్ starts to grow separately is called. A reproduction in which a branch of plants starts to grow separately is called. ఒక రీప్రొడక్షన్ అనేది ఉందంట, దాని బ్రాంచ్ ఆఫ్ ప్లాంట్స్ స్టార్ట్స్ టు గ్రో సపరేట్గా గ్రో అవుతుందంట. దాన్ని ఏమని అంటారా అని అన్నాడు. సో ఒక బ్రాంచ్ నుంచి ప్లాంట్స్ ఉన్నాయి, ఆ ప్లాంట్స్లో ఉన్న ఒక బ్రాంచ్ నుంచి అది సపరేట్గా గ్రో అవుతుంది అని అంటే దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు, వెజిటేటివ్ రీప్రొడక్షన్ అంటాం. సో ఏ రీప్రొడక్షన్ ఇన్ విచ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ప్లాంట్ స్టార్ట్స్ టు గ్రో సపరేట్లీ. ఇటువంటి రీప్రొడక్షన్ లో సపరేట్ గా గ్రో అవుతుంది. అండ్ ఈస్ కాల్డ్ వెజిటేటివ్ రీప్రొడక్షన్. వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఫ్రాగ్మెంటేషన్ ఈస్ అ టైప్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. This type of vegetative reproduction is commonly met within filamentous formation of algae, holothrix, Spirogyra. So ఇవన్నీ కూడా fragmentation of colonies also takes place in several blue-green algae, Aphanocapsa, Aphnotis and Nostoc. వీటన్నిటిలో ఏంటంటే వెజిటేటివ్ రీప్రొడక్షన్ జరుగుతుంది. వెజిటేటివ్ రీప్రొడక్షన్ అంటే మొక్క యొక్క శాఖీయ భాగాల నుంచి కొత్త మొక్క ఏర్పడడం. రైట్. సపరేట్గా కొత్త మొక్క ఏర్పడడం. రైట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. అసెక్సువల్ రీప్రొడక్షన్ అక్కర్స్ ఇన్. అసెక్సువల్ రీప్రొడక్షన్ ఎందులో జరుగుతుంది అని అంటున్నాడు. సో హైలీ డెవలప్డ్ ఎనిమల్స్, ఏ. బి ప్లాంట్స్, సి అండర్ డెవలప్మెంట్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్, డి. సో అసెక్సువల్ రీప్రొడక్షన్ ఎందులో జరుగుతుంది అంటున్నాడు. అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఒకటే పేరెంట్ ఉంటుంది. రైట్. దీనిలో సీడ్స్ అనేవి ఉన్న సీడ్స్ ద్వారా కొత్త మొక్క ఏర్పడదు. రైట్. సో అండర్ డెవలప్డ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఒక యానిమల్స్లోనే జరుగుతుందా? సి ఆప్షన్ చూద్దాం. ఒక యానిమల్స్లో జరుగుతుందా? జరగదు. హైలీ డెవలప్డ్ యానిమల్స్లోనే జరుగుతుందా? జరగదు. ఓన్లీ ప్లాంట్స్లో జరుగుతుందా? జరగదు. సో ఈ అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది రెండిట్లో జరుగుతుంది. యానిమల్స్లో జరుగుతుంది, ప్లాంట్స్లో కూడా జరుగుతుంది. సో అసెక్సువల్ రీప్రొడక్షన్ occurs in under developed animals and plants. Asexual is the primary form of reproduction for single-celled organisms such as the Archaebacteria, Eubacteria, Cyanobacteria like Nostoc, and protists like Amoeba. Many plants and fungi reproduce asexually. It is a process by which new organisms arise without production of seeds or spores. This method of reproduction is completed without fertilization. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది దేనిలో జరుగుతుందంటే అండర్ డెవలప్డ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, అంటే ఇంకా ఎక్కువ డెవలప్ కానటువంటి యానిమల్స్లో ఒక ప్రోకారియోటిక్ అంటారు. ప్రోకారియోటిక్స్లో వాటిలో జరుగుతుంది అనమాట. ఒకప్పుడు ప్రాచీనమైనటువంటి జీవులలో ఈ యొక్క అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. కొన్ని ప్లాంట్స్లలో కూడా అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో అసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్లో ఎక్కువ జరుగుతుంది. కొన్ని డెవలప్డ్ కానీ అండర్ డెవలప్డ్ యానిమల్స్లలో జరుగుతుంది. సో హైలీ డెవలప్డ్ యానిమల్స్లలో సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఇచ్చారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. పోలన్ గ్రెయిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై. పోలన్ గ్రెయిన్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అని అడుగుతున్నాడు. సో అందరికీ తెలుసు, యాంథర్ నుంచి పోలన్ గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. రైట్. స్టిగ్మా, ఓవరీ అంటే ఎక్కడ నుంచి ఉంటుందో కామెంట్ చేయండి. ఫిలమెంట్ ఎక్కడ, యాంథర్ ఎక్కడ.
ఫ్లవర్స్‌లోని పార్ట్స్ మొత్తం వచ్చి ఉండాలి. అప్పుడే మనకు క్లారిటీ వస్తుందన్నమాట. సో, పాలినేషన్ ఈస్ డిఫైన్డ్ యాస్ ద ప్లేస్‌మెంట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పోలెన్ ఫ్రమ్ ద యాంథర్ టు ద స్టిగ్మా ఆఫ్ ద సేమ్ ఫ్లవర్ ఆర్ అనదర్ ఫ్లవర్. పాలినేషన్ అంటాం దీన్ని. రైట్. సో, పోలెన్ గ్రెయిన్స్ అనేటివి యాంథర్ నుండి ఏర్పడతాయన్నమాట. యాంథర్‌లో ఉండేటివి ఏంటి? పోలెన్ గ్రెయిన్స్. రైట్. సో, ఇంకో క్వెషన్ అండి. పాలినేషన్ అనేది ఫాలోడ్ బై ఏమంటున్నాడు? డిఫరెన్షియేషనా, స్పోర్ ఫార్మేషనా, ట్రాన్స్పిరేషనా, ఫెర్టిలైజేషనా? 4 ఆప్షన్లు ఇచ్చాడు. పాలినేషన్ తర్వాత ఏం జరుగుతది? ఏం ఫాలో అయిపోతది? పాలినేషన్ అనేది. పాలినేషన్ తర్వాత ఏం జరుగుతది అంటే ఫెర్టిలైజేషన్ అంటారు. సో, పాలినేషన్ ఈస్ డిఫైన్డ్ యాస్ ద ప్లేస్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పోలెన్ ఫ్రమ్ ద యాంథర్ టు ద స్టిగ్మా. దాన్ని పాలినేషన్ అంటాం. ఈ యాంథర్‌లో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ వచ్చేసి స్టిగ్మాలో పడిపోతే దాన్ని పాలినేషన్ అంటాం. ఇఫ్ పాలినేషన్ ఈజ్ ఫాలోడ్ బై ఫెర్టిలైజేషన్. దీని తర్వాత జరిగే ప్రక్రియను మనం ఫలదీకరణ లేదా ఫెర్టిలైజేషన్ అంటారు. ఫెర్టిలైజేషన్ అంటారు. ఆఫ్టర్ పాలినేషన్ స్టామెన్స్, సెపల్స్ అండ్ పెటల్స్ ఐదర్ ఫాల్ ఆఫ్ ఆర్ రిమైన్ అటాచ్డ్ టు ద ఫ్రూట్. ఈ పాలినేషన్ తర్వాత ఏం జరుగుతుందంటే స్టామెన్స్ లేదా సెపల్స్, పెటల్స్ ఇవన్నీ ఊడిపోవడం గానీ, దాన్ని తిరిగి ఫ్రూట్‌కి కలవడం గానీ జరుగుతుంది. సో, పాలినేషన్ ఫాలోడ్ బై ఫెర్టిలైజేషన్. ఇంకో క్వెషన్ వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీప్రొడ్యూస్ త్రూ స్టెమ్ ఆఫ్ ది ప్లాంట్? స్టెమ్ ఆఫ్ ది ప్లాంట్ నుంచి రీప్రొడక్షన్ దేనిలో జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ స్టెమ్ నుంచి జరిగేది ఏంటండి? సింపుల్. రోజ్ అనేది స్టెమ్ నుంచి జరుగుతది. మనకు తెలుసు కదా! సో, రోజ్ రీప్రొడ్యూస్ త్రూ స్టెమ్ ఆఫ్ ది ప్లాంట్. బ్రయోఫిల్లం ఏమైతది? బ్రయోఫిల్లంలో మొక్క యొక్క ఆకులలో జరుగుతది రీప్రొడక్షన్. టామరిన్ అంటే గింజ నుంచి వస్తది. సీడ్ నుంచి వస్తది. సో, రోజ్ అనేది రైట్ ఆన్సర్. సో, ఇంకో క్వెషన్. విచ్ ఆఫ్ ద గివెన్ బిలో ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద కార్పెల్స్? ఇక్కడ అందరూ కన్‌ఫ్యూజ్ అయిపోతారు. కార్పెల్ ఏంటి? ఎప్పుడు చూడలేదు అనుకుంటారు. సో, కార్పెల్ అంటే ఏంటిదంటే పిస్టిల్ అన్నమాట. పిస్టిల్‌కి ఇంకొక పేరు ఏంటంటే కార్పెల్స్. ఈ కార్పెల్‌లో ఏముంటుందని అడుగుతున్నాడు. సో, పాలినేషన్ ఉంటుందా? ఓవ్యూల్ ఉంటుందా? పెటల్స్ ఉంటావా? సెపల్స్ అంటే ఏంటి? సెపల్స్ అంటే ఈ ఫ్లవర్‌కి ఉన్న భాగాలు పైన నుంచి బయట నుంచి కనిపించే భాగాలన్నమాట. పాలినేషన్ అంటే ఈ పోలెన్ గ్రెయిన్స్ వచ్చి స్టిగ్మాలో పడిపోతే పాలినేషన్. అండ్ ఓవ్యూల్ అంటే అది ఓవరీలో ఉంటది ఓవ్యూల్. సో, కార్పెల్ అంటే ఏంటిది? పిస్టిల్ అనే భాగము 3 ఉంటాయన్నమాట. స్టిగ్మా, స్టైల్, ఓవరీ. సో, ఓవరీలో ఓవ్యూల్ ఉంటది కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ బి. ఇక్కడ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మోడ్ ఆఫ్ అసెక్సువల్ రీప్రొడక్షన్? అసెక్సువల్ రీప్రొడక్షన్ మోడ్ కాని రీప్రొడక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మోడ్ ఆఫ్ అసెక్సువల్ రీప్రొడక్షన్? అసెక్సువల్ రీప్రొడక్షన్ కానిదేంటి? సో, బడ్డింగ్ ఇచ్చాడు, బైనరీ ఫిజన్ ఇచ్చాడు, ఫ్రాగ్మెంటేషన్ ఇచ్చాడు, క్రాస్ ఫెర్టిలైజేషన్ ఇచ్చాడు. సో, అసెక్సువల్ రీప్రొడక్షన్ కాంది. అసెక్సువల్ రీప్రొడక్షన్ అయ్యేదేంటి? బడ్డింగ్ అనేది అసెక్సువల్ రీప్రొడక్షన్, ఫ్రాగ్మెంటేషన్ అనేది అసెక్సువల్ రీప్రొడక్షన్, బైనరీ ఫిజన్ అనేది అసెక్సువల్ రీప్రొడక్షన్, క్రాస్ ఫెర్టిలైజేషన్ అనేది క్రాస్ పాలినేషన్ ఆర్ క్రాస్ ఫెర్టిలైజేషన్. దీనిది సెక్సువల్ రీప్రొడక్షన్ అన్నమాట. సో, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. D is the right answer. Budding, binary fission and fragmentation, all 3 types of asexual reproduction, while cross fertilization is a type of sexual reproduction. Right? ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. పాలినేషన్ బై విండ్ ఈజ్ కాల్డ్. ఒకవేళ గాలి ద్వారా పాలినేషన్ జరిగితే దాన్ని ఏమంటారు అన్నాడు. హైడ్రోఫిలీ, పాలినోఫిలీ, యానిమోఫిలీ, హెర్బోఫిలీ. చూద్దాం. సో, పాలినేషన్ బై విండ్ ద్వారా జరిగితే ఏంటి? యానిమోఫిల్ అనేది విండ్ ద్వారా జరగడాన్ని యానిమోఫిల్ అంటాం. సో, హైడ్రోఫిల్ అంటే వాటర్ ద్వారా. రైట్? Pollination by wind is in flowers is called anemophily, and these flowers are called anemophilous flowers. Maize example ఏంటంటే maize. Pollination by water is called hydrophily. Right? ఇంకో క్వశ్చన్ చూద్దాం. Pollination is dash. Pollination అంటే ఏంటి? Transmission of pollen from stigma to anther, production of pollen in plants, transmission of pollen from anther to stigma, development of pollen tube in spore.
రైట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఏ ఆప్షన్ ఏమో ట్రాన్స్మిషన్ ఆఫ్ పోలెన్ ఫ్రమ్ స్టిగ్మా టు యాంథర్. ఇక్కడ చూడండి పోలెన్ గ్రెయిన్స్ అనేది స్టిగ్మా నుంచి ఆంథర్‌కి వెళ్తాయా? యాంథర్ నుంచి స్టిగ్మాకి వస్తాయా? యాంథర్‌లో పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. సో, పోలెన్ గ్రెయిన్స్ వచ్చేసి స్టిగ్మాలో పడిపోతాయి. సో, రైట్ ఆన్సర్ ఈజ్ సి. ట్రాన్స్మిషన్ ఆఫ్ పోలెన్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్ ఒకసారి చూసుకోండి. థాంక్ యూ. ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ మేము ఇలాంటి ప్రీవియస్ క్వెషన్స్ చేస్తూనే ఉంటాం. సో, మీరు ఈ ఛానల్‌ని చూడండి. అండ్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి. మీరు కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నాను. అండ్ ఇంకా బెటర్‌గా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటుంటే మీకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఐ విల్ డెఫినెట్‌లీ ఆన్సర్ యూ. రైట్.